Hi and అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. మనం అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాము సర్టిఫికేషన్ కోసము. సో ఆల్రెడీ 3 parts చేసాము. ఇది 4th part. విల్ సీ ఫ్రమ్ 61 to 80 questions. So 61st question, you have an Azure subscription that is used by 4 departments in your company. The subscription contains 10 resource groups. Each department uses resources in several resource groups. So you need to send a report to the finance department. So the report must detail the cost of each department. So which 3 actions should you perform in sequence? To answer, move the appropriate actions from the list of actions to the ఆన్సర్ ఏరియా అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ నాకు యాక్షన్స్ ఇచ్చిండు. అసైన్ అ ట్యాగ్ టు ఎవ్రీ రిసోర్స్ గ్రూప్, లేదు అంటే అసైన్ అ ట్యాగ్ టు ఈచ్ రిసోర్స్, లేదు అంటే డౌన్లోడ్ ద యూసేజ్ రిపోర్ట్, లేదు అంటే ఫ్రమ్ ద కాస్ట్ అనాలిసిస్ బ్లేడ్ ఫిల్టర్ ద వ్యూ బై ట్యాగ్, లేదు అంటే ఓపెన్ ద రిసోర్స్ కాస్ట్ బ్లేడ్ ఆఫ్ ఈచ్ రిసోర్స్ గ్రూప్ అంటున్నాడు. ఓకే, సో వాట్ విల్ బి ది ఆన్సర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ట్యాగ్, అంటే అసైన్ ఎ ట్యాగ్ టు ఎవ్రీ రిసోర్స్, అంటే ప్రతి ఈచ్ రిసోర్స్కి మనం ట్యాగ్ అప్లై చేయాలి. సో అసైన్ అ ట్యాగ్ టు ఈచ్ రిసోర్స్. ఓకే, నాట్ రిసోర్స్ గ్రూప్. యూ నీడ్ టు అటాచ్ ద ట్యాగ్ టు ఈచ్ రిసోర్స్. దెన్ ఫ్రమ్ ద కాస్ట్ అనాలిసిస్ బ్లేడ్ ఫిల్టర్ ద వ్యూ బై ట్యాగ్. ఓకే, సో కాస్ట్ అనాలిసిస్ బ్లేడ్కి వెళ్ళి ఫిల్టర్ ద వ్యూ బై ట్యాగ్, నేను ట్యాగ్తోని ఫిల్టర్ చేస్తా వ్యూని. దెన్ యూ నీడ్ టు డౌన్లోడ్ ద యూసేజ్ రిపోర్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ అ ట్యాగ్ టు ఈచ్ రిసోర్స్, దెన్ ఫ్రమ్ ద కాస్ట్ అనాలిసిస్ బ్లేడ్ ఫిల్టర్ ద వ్యూ బై ట్యాగ్, దెన్ డౌన్లోడ్ ద యూసేజ్ రిపోర్ట్. ఓకే, సో దిస్ ఇస్ ది ఆప్షన్, దీస్ ఆర్ ది ఆప్షన్స్ లైక్ ప్రాపర్ ఏమంటారు లిస్ట్ అనమాట. ఓకే, సో లిస్ట్ ఆఫ్ యాక్షన్స్. Okay, so assign the tag to each resource, from cost analysis blade filter view by tag, download the usage report. Okay, so this question koncham it went off. Okay, so we'll leave this question. Okay, so by any chance if you get this question, okay, so we'll see like next sessions lo, last session lo I'll try to recover this. Okay, so endukante ఇది completely which is came from the websites. ఓకే, సో 63rd క్వశ్చన్, ఇది ఒక హాట్స్పాట్. సో ఇట్ సేస్ యూ హ్యావ్ అన్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్ దట్ కంటైన్స్ అ వర్చువల్ నెట్వర్క్ నేమ్డ్ VNet1 ఇన్ ది ఈస్ట్ US2 రీజియన్. సో ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ నేమ్డ్ VM1 NI ఈస్ కనెక్టెడ్ టు VNet1. ఓకే, సో VNet1కి కనెక్ట్ అయిందని చెప్తుండే VM1. అండ్ ఆల్సో యూ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్ ది అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్. So this is the JSON code. Okay, so inaku if you see this, okay, so the JSON template idi. So if you see VM1 configuration చూసాము, VM1 configuration చూసారు అనుకోండి, నేమ్ వచ్చేసి VM1, లొకేషన్ వచ్చేసి ఈస్ట్ US2, జోన్స్ వచ్చేసి 1, డిపెండ్స్ ఆన్ వచ్చేసి డిపెండ్ ఆన్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ VNet1-NI. ఓకే, సో దీస్ ఆర్ ద VM1 పారామీటర్స్. నెక్స్ట్ వచ్చేసి if you go to VM2 configuration, VM2 వచ్చేసి అగైన్ సిమిలర్ కాన్ఫిగరేషన్ ఉంది మనకి, లొకేషన్ ఈస్ట్ US2 ఉంది, జోన్స్ వచ్చేసి 2 ఇక్కడ డిప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో విత్ ఇన్ ఈస్ట్ US2 మనకి 2 డిఫరెంట్ అంటే డిప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. ఓకే, సో జోన్ 2లో ఉంది. డిపెండ్స్ ఆన్లో డిపెండ్ ఆన్ ఇట్స్ రెస్పెక్టివ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, అగైన్ లైక్ ఇట్ ఈస్ VNet2-NI. ఓకే, సో సొల్యూషన్స్ చూసాం. VM1 and VM2 కెన్ కనెక్ట్ టు VNet1 ఆఫ్ కోర్స్. ఓకే, సో VM1 and VM2 ఎందుకంటే బోత్ VM1 and VM2 ఆర్ అసోసియేటెడ్ విత్ ది నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ VNet1-NI అండ్ ఆల్సో VNet2-NI. ఓకే, రెండు VNetకి అసోసియేట్ అయ్యి ఉన్నాయి ఈ రెండు VMs కూడా. సో దీస్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఆర్ లింక్డ్ టు VNet1. సో కనెక్టివిటీ అనేది ఎనేబుల్ అయ్యి ఉంది. If an Azure data center becomes unavailable, VM1 or VM2 will be available. Of course, ఎందుకంటే VM1 and VM2 are deployed in different availability zones. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఒకటేమో జోన్ 1లో ఉంది, ఒకటేమో జోన్ 2లో ఉంది. సో విత్ ఇన్ ది US ఈస్ట్ 2 రీజియన్లో 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో డిప్లాయ్ అయినాయి మనకి. సో అవైలబిలిటీ జోన్స్ ప్రొవైడ్ ఫాల్ట్ ఐసోలేషన్. ఓకే, సో మనకి ఇక్కడ ఫాల్ట్ ఐసోలేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో
again like this is a true statement. If the East US2 region becomes unavailable, then both VMs will be నాట్ అవైలబుల్. అంటే ఈ రెండు VMs కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి, ఎందుకంటే రెండు VMs కూడా ఈస్ట్ US2లోనే డిప్లాయ్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దాట్ ఈస్ ది సొల్యూషన్. సో యూ హ్యావ్ నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్ ఇది. సో 64th క్వశ్చన్లో ఇఫ్ యూ సీ దిస్, ఓకే, సో రిసోర్స్ గ్రూప్ RG1 వచ్చేసి వెస్ట్ యూరోప్లో ఉంది, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ పాలసీ కాల్డ్ పాలసీ 1, and also it has a web app named web app 1. మీరు కింద చూస్తే RG1 has the web app named web app 1. web app 1 is located in వెస్ట్ యూరోప్ అని ఉంది. RG2 వచ్చేసి నార్త్ యూరోప్లో ఉంది, పాలసీ 2 దానికి అటాచ్ అయ్యేసి ఉంది. ఓకే, అండ్ ఆల్సో RG3 ఫ్రాన్స్ సెంటర్లో పాలసీ 3 అటాచ్ అయ్యేసి ఉంది. సో ఇక్కడ ఏమడుతుండో, యూ మూవ్ వెబ్ యాప్ 1 ఫ్రమ్ RG1 టు RG2. సో RG2 ఎక్కడుంది, నార్త్ యూరోప్లో ఉంది, అండ్ ఆల్సో పాలసీ 2 అనేది RG2కి అప్లై అయ్యి ఉంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఓకే, టు ది యాప్ సర్వీస్ ప్లాన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఓకే, సో యాప్ సర్వీస్ ప్లాన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మూవ్ అందాం. ఓకే, సో లైక్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద మూవ్, ఇఫ్ యూ సీ ది ఆన్సర్ ఏ. ఎందుకు ఆప్షన్ ఏ కరెక్ట్ అంటే వెబ్ యాప్ ఏదైతే ఉందో, ఓకే, సో విచ్ ఈస్ మూవ్ టు RG2. సో వాట్ ఇట్ విల్ హ్యావ్, ఇట్ విల్ ఇన్హెరిట్ ద పాలసీ ఆఫ్ RG2. అంటే పాలసీ 2ని పాలసీ ఆఫ్ RG2 అంటే పాలసీ 2ని ఇది ఇన్హెరిట్ చేసుకుంటుందని అర్థం. సో ఆన్సర్ వచ్చేసి ది యాప్ సర్వీస్ ప్లాన్ ఫర్ వెబ్ యాప్ 1 రిమైన్స్ ఇన్ వెస్ట్ యూరోప్, పాలసీ 2 అప్లైస్ టు వెబ్ యాప్ 1. సింపుల్. పాలసీ 2 ఎందుకు అప్లై అవుతుంది, అండ్ ఆల్సో వై ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ యూరోప్, బికాజ్ వెబ్ యాప్ ఈజ్ మూవ్ టు RG2కి మూవ్ చేసినాము. ఓకే, సో విచ్ ఈజ్ ఇన్ ది నార్త్ యూరోప్, బట్ ఇట్ ఈస్ అసైన్డ్ విత్ ది పాలసీ 2 అటాచ్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో ది యాప్ సర్వీస్ ప్లాన్ వచ్చేసి విచ్ విల్ బీ ఇన్ ది వెస్ట్ యూరోప్. యాప్ సర్వీస్ ప్లాన్ ఎప్పుడైనా సరే ఇట్ విల్ స్టే ఇన్ ది వెస్ట్ యూరోప్, యాజ్ సర్వీస్ ప్లాన్స్ ఆర్ నాట్ టైడ్ టు రిసోర్స్ గ్రూప్ చేంజెస్. నేను ఎక్స్ప్లిసిట్గా మూవ్ చేస్తే కానీ యాప్ సర్వీస్ ప్లాన్స్ మూవ్ అవ్వవు. సో నాకు సర్వీస్ ప్లాన్ ఎక్కడుంది, సర్వీస్ ప్లాన్ RG1లో ఉన్నప్పుడు సర్వీస్ ప్లాన్ ఏ రీజియన్లో ఉంది, వెస్ట్ యూరోప్లో ఉంది. వెస్ట్ యూరోప్లో నా సర్వీస్ ప్లాన్లో ఉంది. సర్వీస్ ప్లాన్ని మనం మూవ్ చేస్తలేము. ఓకే, సో వీఆర్ నాట్ మూవింగ్ ది సర్వీస్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లిసిట్లీ మనం మూవ్ చేస్తే కానీ సర్వీస్ ప్లాన్స్ మూవ్ అవ్వవు. ఓకే, ఎందుకంటే ప్లాన్స్ ఆర్ నాట్ టైడ్ టు ది రిసోర్స్ గ్రూప్కి టైడ్ అయి ఉండే. అంటే నేను రిసోర్స్ గ్రూప్ నుంచి మూవ్ చేయగానే రిసోర్స్ గ్రూప్ మారిపోదు. ఓకే, సో యాప్ సర్వీస్ ప్లాన్స్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ది వెస్ట్ యూరోప్ ఇక్కడ. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ టైడ్ టు ది రిసోర్స్ గ్రూప్. అండ్ ఆల్సో ఎక్కడ కూడా మనకి ఎక్స్ప్లిసిట్గా మూవ్ చేస్తున్నా అని చెప్పలేదు. సో ఆప్షన్ వచ్చేసి యాప్ సర్వీస్ వెస్ట్ యూరోప్లోనే ఉంటుంది, కానీ పాలసీ మాత్రం పాలసీ 2 అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ అప్లై పాలసీ 2. ఎందుకంటే అగైన్ లైక్ పాలసీ 2 ఎందుకు అప్లై అయింది చెప్పినా నేను, వెబ్ యాప్ ఈజ్ మూవ్ టు RG2కి మూవ్ చేసినాం కాబట్టి ఇట్ ఇన్హెరిట్స్ దట్ పాలసీ. ఆ పాలసీని ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ ది ఎక్స్ప్లెనేషన్ బిలో. You have an Azure subscription named subscription 1 that has a subscription ID. You need to create a custom RBAC role named CR1 that meets the following requirements. Okay, so can be assigned only to the resource group in subscription 1, represents the management of the access permission for the resource groups, allows the viewing, creating, modifying, deleting of resources within the resource groups. So what should you specify in the assignable scopes and the permission elements of the definition of CR1? So to answer, select the appropriate options in the answer area antundu. Okay, so it's simple scenario. We need to create a custom RBAC role. Okay, so CR1 ane custom RBAC role ni nenu create cheyale, which will meet the assignability. Ante the role should only apply to resource groups in subscription 1. Okay, role deniki apply undale, సబ్స్క్రిప్షన్ 1లో ఉన్న రిసోర్స్ గ్రూప్కి అప్లై ఉండాలి. పర్మిషన్స్లో యూ నీడ్ టు ప్రివెంట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ యాక్సెస్ పర్మిషన్స్ ఫర్ రిసోర్స్ గ్రూప్స్, అండ్ ఆల్సో ఇట్ షుడ్ అలో వ్యూయింగ్, క్రియేటింగ్, మాడిఫైయింగ్ అండ్
deleting of resources within the resource group. So నాకు ఇక్కడ we need to apply a role. Okay, so if you see here, so assignable scopes. So assignable scopes లో ఏముంటుంది మనకి ఇక్కడ, you need to have your role which is scoped to your resource group in subscription 1. ఓకే, సో రిసోర్స్ గ్రూప్స్ ఏవైతే సబ్స్క్రిప్షన్ 1లో ఉన్నాయో అది మనము అసైన్ చేయాలి. ఓకే, సో అందుకోసం మనం ఇక్కడ స్లాష్ రిసోర్స్ గ్రూప్ ఉంది కాబట్టి వీఆర్ అసైనింగ్ దట్. అగైన్ లైక్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది పర్మిషన్స్ అంటే అగైన్ లైక్ యూ హ్యావ్ ఫుల్ పర్మిషన్స్, రైట్? అంటే లైక్ ఇట్ విల్ అలో ఫుల్ రిసోర్స్ మేనేజ్మెంట్, వ్యూ, క్రియేట్, మాడిఫై, డిలీట్ అన్నాడు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పర్మిషన్స్లో స్టార్ ఆల్రెడీ ఇచ్చేసిండు. ఓకే, సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. అగైన్ లైక్ నాట్ యాక్షన్స్ అంటే ఏంటంటే విచ్ విల్ బ్లాక్ ద ఎబిలిటీ టు మేనేజ్ యాక్సెస్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము బ్లాక్ చేస్తున్నాం. ఓకే, సో అందుకోసమనే ది ఆప్షన్ వచ్చేసి microsoft.authorization/star అని ఇస్తాం. అంటే విచ్ విల్ మేనేజ్ యాక్సెస్ పర్మిషన్స్ which is associated with the microsoft.authorization. ఓకే, సో మేనేజింగ్ యాక్సెస్ పర్మిషన్స్ ఈజ్ అసోసియేటెడ్ అంటే ఇది మనకు అసోసియేట్ అయ్యి ఉంది అని అర్థం. ఓకే, సో microsoft.authorization/stars. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి క్లియర్గా ఉంది. రిసోర్స్ గ్రూప్లో సబ్స్క్రిప్షన్ 1లో వీఆర్ గివింగ్ ది యాక్సెస్. పర్మిషన్స్ అయితే మనకి యాక్షన్స్లో అయితే స్టార్ ఉంది, విచ్ విల్ అలో కంప్లీట్ వ్యూయింగ్, క్రియేటింగ్, మాడిఫైయింగ్ అండ్ డిలీటింగ్. Microsoft.authorization అనేది విచ్ విల్ రిస్ట్రిక్ట్ ద యూజర్స్ ఫ్రమ్ మేనేజింగ్ యాక్సెస్ పర్మిషన్స్. ఓకే, సో యాక్సెస్ పర్మిషన్స్ని యాక్సెస్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేస్తుందని అర్థం. క్వశ్చన్ నెంబర్ 66. Users access the resources in the subscription from either home or from customer sites. From home, users must establish a point-to-site VPN to access the Azure resources. The users on the customer sites access the Azure resources by using site-to-site VPN. Okay, this simple scenario. Okay, so మనం ఎప్పుడు చేసే scenario, you have a line of business app named App1 that runs on several Azure virtual machines. Okay, App1 అనే లైన్ ఆఫ్ బిజినెస్ యాప్ ఉంది విచ్ రన్స్ ఆన్ సెవరల్ అజ్యూర్ వర్చువల్ మెషిన్స్ అన్నీ కూడా విండోస్ సర్వర్ 2016లో రన్ అవుతున్నాయి. యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ది కనెక్షన్స్ టు App1 ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ద వర్చువల్ మెషిన్స్. ఓకే, సో కనెక్షన్స్ ఆఫ్ App1 అన్ని వర్చువల్ మెషిన్స్లో స్ప్రెడ్ అక్రాస్ అయి ఉండాలి. వాట్ ఆర్ 2 పాసిబుల్ సర్వీసెస్, అజ్యూర్ సర్వీసెస్ దాట్ యూ కెన్ యూస్. సో ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయొచ్చు మనము. ఓకే, సో వేర్ యూ నీడ్ టు స్ప్రెడ్ ఆల్ యువర్ కనెక్షన్స్ అన్నాడు, యూ కెన్ యూస్ ది ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆల్సో యూ కెన్ యూస్ దెన్ అజ్యూర్ అప్లికేషన్ గేట్వే. ఓకే, సో అజ్యూర్ అప్లికేషన్ గేట్వే కూడా మనము యూజ్ చేయొచ్చు. సో network traffic from the VPN gateway is routed to the cloud application through an internal load balancer. So the load balancer is located in the front end subnet of the application. Okay, so manamu network traffic from the VPN gateway etla route chestunamo Azure application gateway. Okay, so VPN gateway is routed through cloud application through an internal load balancer and also you are using application gateway. రెండింటిని మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇంకా టైం ఉంటే మీరు రాంగ్ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నాడు. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏంటి అంటే లైక్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఓకే, సో అండ్ ఆల్సో ఇంటర్నెట్ ఫేసింగ్ ఎండ్ పాయింట్స్. ఓకే, సో ఈ సినారియోలో మనకి యూజర్ యాక్సెసెస్ రిసోర్సెస్ వయా VPN గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకోసమనే పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ మనకు పనికి రాదు. అండ్ ఆల్సో CDN ఇచ్చింది ఇక్కడ. అజ్యూర్ CDN ఇస్ డిజైన్డ్ ఫర్ క్యాషింగ్ ది స్టాటిక్ కంటెంట్. ఓకే, సో మనకి స్టాటిక్ ఎడ్జ్ లొకేషన్స్లో స్టాటిక్ కంటెంట్ని ఏమంటారు మేనేజ్ చేయడానికి క్రియేట్ చేసింది. సో ఇట్ డస్ నాట్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్. నాకు వర్చువల్ మెషిన్స్కి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మేనేజర్ అన్నాడు. అజ్యూర్ ట్రాఫిక్ మేనేజర్ విచ్ ఈజ్ అ DNS బేస్డ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూటింగ్ సర్వీస్ అది. ఓకే, సో అది నాకు డైరెక్ట్ అంటే అది డైరెక్ట్స్ ట్రాఫిక్ టు డిఫరెంట్ ఎండ్ పాయింట్స్. ఓకే, సో వేరే ఎండ్ పాయింట్స్కి నాకు ట్రాఫిక్ని రౌట్ చేస్తుంది. సో ఇక్కడ నాకు ఇట్ విల్ నాట్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ విత్ ఇన్ ది సింగిల్ వర్చువల్ నెట్వర్క్. ఓకే, సో లేదు అంటే బిట్వీన్ వర్చువల్ మెషిన్స్ నాకు ట్రాఫిక్ మేనేజర్ ట్రాఫిక్ని మూవ్ చేయదు. ఓకే, సో అవి రాంగ్ ఆప్షన్స్. మీరు రాంగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్స్ అ బెటర్ అంటే లైక్ మీకు చాలా ఎక్కువ స్కోప్ వస్తుంది. 67 క్వశ్చన్. యూ హ్యావ్ ఎన్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్. యూ హ్యావ్ 100 అజ్యూర్ వర్చువల్ మెషిన్స్. యూ నీడ్ టు క్విక్లీ ఐడెంటిఫై underutilized virtual machines that can have either service tier changed to a less expensive offering. Okay, so which blade? Okay, so
ఇది చాలా రెగ్యులర్ క్వశ్చన్ అండ్ ఆల్సో రెగ్యులర్లీ యూజ్డ్ సర్వీస్ ఇన్ ది అజ్యూర్, దట్ ఈస్ అడ్వైజర్. ఓకే, సో మనకి అజ్యూర్ అడ్వైజర్ అనేది ఇట్ విల్ రికమెండ్ ఫర్ ఆప్టిమైజింగ్ యువర్ రిసోర్సెస్. అది కాస్ట్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఇక సెక్యూరిటీ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఆపరేషనల్ ఎక్సలెన్స్ అవ్వచ్చు, రిలయబిలిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో మేక్ షూర్ దాట్ ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఎక్స్పెన్సివ్ సైడ్ వచ్చినప్పుడు, ఓకే, అండర్ యూటిలైజ్డ్, ఓకే, సో పర్ఫార్మెన్స్ ఇటు వచ్చినప్పుడు అడ్వైజర్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఆ సర్వీస్ యూజ్డ్. 68th question, you have an Azure AD tenant. You need to create a conditional access policy that requires all users to use multi-factor authentication when they access the Azure portal. Azure portal access చేసేటప్పుడు they need to have the multi-factor authentication. Which 3 settings should you configure? Okay, so ఏ 3 settings మీరు కాన్ఫిగర్ చేయాలనేసి అడుగుతున్నాడు. ఓకే, సో హియర్ నేమ్ ఆఫ్ ద పాలసీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేమ్ ఆఫ్ ద పాలసీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ యూజర్స్ అండ్ గ్రూప్స్, యూ నీడ్ టు హ్యావ్ క్లౌడ్ యాప్స్. ఈ రెండు మ్యాండేటరీ. కండిషన్స్ అనేది మళ్ళీ ఆప్షనల్. ఓకే, సో ఇక్కడ అసైన్మెంట్స్లో వెన్ యూ సీ యూజర్స్ అండ్ గ్రూప్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ సెలెక్ట్ ఆల్ యూజర్స్. ఓకే, ఆర్ ఐ కెన్ స్పెసిఫికలీ గ్రూప్ ఆఫ్ యూజర్స్ని నేను స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఎంఎఫ్ఏ కావాలి కాబట్టి అన్ని యూజర్స్కి ఐ కెన్ చూస్ ఆల్ యూజర్స్. సో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ యాప్స్కి వచ్చేసరికి ఐ కెన్ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్ మేనేజ్మెంట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అజూర్ మేనేజ్మెంట్ నేను క్లౌడ్ యాప్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ పాలసీ అప్లై స్పెసిఫికలీ టు ది అజూర్ పోర్టల్. అజూర్ పోర్టల్కి స్పెసిఫిక్గా అప్లై. కండిషన్స్ అనేది ఆప్షనల్. ఓకే, సో యూ కెన్ కీప్ ఆర్ యూ కెన్ మూవ్ ఇట్ ఆన్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ this is the answer. Okay, so you need to have users and groups and also you need to have cloud apps. Okay, so cloud apps kuda meeku kavali. And also you have access controls. Okay, so meeku access controls kuda ochindi anukondi. Okay, here meeku access control kuda ichindu. Access controls వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ గ్రాంట్. ఓకే, సో యూ కెన్ యూజ్ అన్ ఆప్షన్. ఓకే, సో నేను ఎంఎఫ్ఏ రిక్వైర్డ్ కావాలి అనేసి నేను పెట్టొచ్చు. ఓకే, గ్రాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ గ్రాంట్ అనే ఆప్షన్ కూడా యూ నీడ్ టు సెలెక్ట్. ఓకే, సో ఇది ఇక్కడ పోయింది. ఓకే, మీకు ఇక్కడ సొల్యూషన్ కనిపించట్లేదు పీడిఎఫ్లో, బట్ యూ నీడ్ టు గో విత్ ది గ్రాంట్ ఆప్షన్. మీకు సెషన్ ఆప్షన్ ఉంటుంది. సెషన్ ఆప్షన్ అగైన్. ఓకే, సో సెషన్ ఆప్షన్ అనేది మీకు ఇట్స్ అన్ ఆప్షనల్. ఓకే, సో యూ నీడ్ టు గో విత్ యూజర్స్ అండ్ గ్రూప్స్, క్లౌడ్ యాప్స్ అండ్ ఆల్సో యూ కెన్ గో విత్ ది గ్రాంట్. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నిటికి కూడా మీరు వెళ్ళొచ్చు. 69th question, you have an Azure AD tenant named contoso.onmicrosoft.com. The user administrator role is assigned to a user named admin1. External partner has a Microsoft account, user1@outlook.com. So admin1 attempts to invite the external partner to sign in into the Azure AD tenant and receives the following error message. Unable to invite user అని వస్తుంది. ఓకే, సో జనరిక్ ఆథరైజేషన్ ఎక్సెప్షన్ ఇది. సో వాట్ అండ్ admin1 ensure to invite external partner. ఓకే, సో అజ్యూర్ ఏడీలోకి టెనెంట్కి సైన్ ఇన్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ పార్ట్నరు admin1 ఏం చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫ్రమ్ ద యూజర్స్ సెట్టింగ్స్ బ్లేడ్ మాడిఫై ద ఎక్స్టర్నల్ కొలాబరేషన్ సెట్టింగ్స్. ఓకే, ఎక్స్టర్నల్ కొలాబరేషన్ సెట్టింగ్స్ అనేది మనకి ఎనేబుల్ లేకపోతే అవతల వ్యక్తి మీ ఏడీ టెనెంట్కి ఇన్వైట్ చేయలేరు మీరు. ఓకే, సో యూ నీడ్ టు ఎనేబుల్ ఎక్స్టర్నల్ కొలాబరేషన్ సెట్టింగ్స్ ఫ్రమ్ యూజర్ సెట్టింగ్స్ బ్లేడ్. యూజర్ సెట్టింగ్స్ బ్లేడ్ నుంచి మనం ఇది ఎనేబుల్ చేయాలి. ఓకే, we go for the 70th question. You have an Azure AD, you have an Azure subscription linked to an AD. The tenant invites a user account named user1. You need to ensure that user1 can assign a policy to the tenant root management group. Okay, so here assign the owner role for the Azure subscription to user1 and then instruct user1 to configure access management for users and Azure resources. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, ఓనర్ రోల్ అంటే ఓనర్ రోల్ ఫర్ ద అజూర్ సబ్స్క్రిప్షన్ టు user1. ఓకే, ఫస్ట్ మనము ఇది అసైన్ చేయాలి. తర్వాత యూ నీడ్ టు ఇన్స్ట్రక్ట్ user1 టు కాన్ఫిగర్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, సో పైన ఇంకొకటి ఏమి ఇచ్చిండు, మాడిఫై ద డిఫాల్ట్ కండిషనల్ యాక్సెస్ పాలసీస్ అన్నాడు. ఓకే, సో యూ షుడ్ నాట్ డూ దట్. ఓకే, సో యూ నీడ్ టు ఇన్స్ట్రక్ట్ user1 టు
కాన్ఫిగర్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఫర్ అజూర్ రిసోర్సెస్. సి ఆప్షన్ కూడా సెకండ్ పాయింట్ కరెక్టే, ఫస్ట్ పాయింట్ కరెక్ట్, తప్పు. అసైన్ ది గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ రోల్ అన్నాడు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. యూ నీడ్ టు అసైన్ ఓనర్ రోల్ ఫర్ ది అజూర్ సబ్స్క్రిప్షన్ అండ్ దెన్ ఇన్స్ట్రక్ట్ ది యూజర్ 1. ఓకే, సో దట్ ఈస్ ది ఆప్షన్. ఓకే, సో మనం 71st క్వశ్చన్లో ఉన్నాము. 71st క్వశ్చన్ చూసాము. సో ఇక్కడ మీకు కొంచెం డయాగ్రామ్ ప్రాపర్గా కనిపిస్తలేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మీకు ఇక్కడ నేము, గ్రూప్ టైపు, మెంబర్షిప్ టైప్ ఉంది అండ్ ఆల్సో యూ హ్యావ్ మెంబర్షిప్ రూల్. సో ఇక్కడ గ్రూప్ 1 చూడండి. గ్రూప్ 1లో గ్రూప్ టైప్ సెక్యూరిటీ కనిపిస్తుంది, మెంబర్షిప్ టైప్ డైనమిక్ యూజర్, మెంబర్షిప్ రోల్ వచ్చేసి యూ హ్యావ్ యూజర్స్ హూ సిటీ స్టార్ట్స్ విత్ ఎమ్. ఓకే, సో సిటీ స్టార్ట్స్ విత్ ఎమ్ ఆర్ ఇంక్లూడెడ్ అన్నాడా. అండ్ ఆల్సో మీకు గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2లో గ్రూప్ టైప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365, మెంబర్షిప్ టైప్ డైనమిక్ యూజర్, మెంబర్షిప్ రూల్ వచ్చేసి యూజర్స్ హూస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, అండ్ గ్రూప్ 3 ఉంది. మైక్రోసాఫ్ట్ 365 గ్రూప్ టైపు, అసైన్డ్ మెంబర్షిప్ టైప్ అండ్ ఆల్సో నాట్ అప్లికేబుల్ అని ఉంది మెంబర్షిప్ రూల్లో, ఎందుకంటే గ్రూప్ ఈజ్ అసైన్డ్ మాన్యువల్లీ. ఓకే, సో మనకి గ్రూప్ మాన్యువల్గా అసైన్ చేసిరు కాబట్టి. ఓకే, సో మీరు కింద చూసినట్టయితే యూజర్ 1, యూజర్ 2 అని ఉంది. సిటీ వచ్చేసి మాంట్రియాల్, డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్, ఆఫీస్ 365 లైసెన్స్ వచ్చేసి ఎస్ అని ఉంది, అంటే ఆఫీస్ 365 లైసెన్స్ ఉంది ఈ యూజర్కి. సేమ్ యూజర్ 2 మెల్బోర్న్లో స్టార్ట్స్ విత్ ఎమ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ 365 లైసెన్స్ వచ్చేసి నో అని ఉంది. సో ఇక్కడ మనకి of which groups are user 1 and user 2 members? To answer, select the appropriate options in the answer area అనేసి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటి ఫస్ట్ యూజర్ 1. ఓకే, సో మ్యాచెస్ ద రూల్. ఓకే, సో ఏది అంటే లైక్ యూజర్ డాట్ సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఎమ్, అంటే లైక్ సిటీ ఈక్వల్ టు మాంట్రియాల్ అనొచ్చు. ఓకే, సో విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ ఎమ్. గ్రూప్ 2 వచ్చేసి విచ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ది రూల్. ఓకే, సో మనకి ఇది ఏమంటుండు, యూజర్ నాట్ డిపార్ట్మెంట్ అనేది హ్యూమన్ రిసోర్సెస్లో లేదు అంటుండు, అంటే మనకి డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్ అనేసి చూపించాలన్నమాట, అంటే నాట్ ఇన్ అన్నాడు. ఓకే, సో యూజర్ డాట్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, సో గ్రూప్ 3 వచ్చేసి నాట్ అప్లికేబుల్. ఓకే, సో అంటే యూజర్ 1 గురించి మాట్లాడుతున్నాను నేను. సో యూజర్ 1 వచ్చేసి మనకి గ్రూప్ 1 ఓన్లీ మెంబర్ అవుతాడు ఇక్కడ. ఓకే, సో యూజర్ 1 ఏమవుతాడు, ఓన్లీ గ్రూప్ 1 మెంబర్ అవుతాడు, ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాచింగ్ ద రూల్. ఓకే, సో ఏం రూల్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ మనకి, సిటీ ఈక్వల్ టు మాంట్రియాల్ మ్యాచ్ అవుతుంది, డిపార్ట్మెంట్ హెచ్ఆర్ మ్యాచ్ అవుతుంది, అండ్ ఆల్సో గ్రూప్ 3 వచ్చేసి విచ్ ఈస్ నాట్ అప్లికేబుల్. ఓకే, సో మనకి అది అప్లికేబుల్ కాదు, ఎందుకంటే మెంబర్ మనకి మాన్యువల్గా అసైన్ అయింది కాబట్టి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి యూజర్ 1 ఈజ్ గ్రూప్ 1 ఓన్లీ. ఓకే, సో యూజర్ 2 చూద్దాం. యూజర్ 2 వచ్చేసి విచ్ ఈజ్ ఆల్సో మ్యాచెస్ ది రూల్. ఓకే, సో మనకి సిటీ ఈక్వల్ టు మెల్బోర్న్. ఓకే, సో మనకి ఎంతో మ్యాచ్ అవ్వన్నాడు. ఓకే, సో విచ్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఎమ్, విచ్ ఈస్ మెల్బోర్న్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూస్తే గ్రూప్ 2 కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ రూల్ మ్యాచ్ అవుతుంది, అదే మనకి యూజర్ 1కి గ్రూప్ 2 మ్యాచ్ అవ్వలేదు. గ్రూప్ 2 ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో నాకు డిపార్ట్మెంట్ ఈక్వల్ టు మార్కెటింగ్ ఇది, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు అంటే యూజర్ డాట్ డిపార్ట్మెంట్. ఓకే, సో హ్యూమన్ రిసోర్సెస్లో ఉండకూడదు. ఓకే, సో జనరల్గా ఓకే, సో హ్యూమన్ రిసోర్సెస్లో ఉండొద్దు అనేది సొల్యూషన్. అంటే నాకు ఏది హ్యూమన్ రిసోర్సెస్ లేదు, ఇక్కడ నాకు గ్రూప్ 2లో మార్కెటింగ్ ఉంది, డిపార్ట్మెంట్ మార్కెటింగ్ ఉంది యూజర్ 2కి. సో గ్రూప్ 2 విల్ బీ మ్యాచింగ్ విత్ ది రూల్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు మార్కెటింగ్ విచ్ ఈస్ నాట్ అన్ హ్యూమన్ రిసోర్స్, అంటే గ్రూప్ 2 కూడా నాకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది, అంటే యూజర్ 2 ఈజ్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 3 మ్యాచ్ అవుతుందా లేదా చూసాం. అగైన్ లైక్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్, ఎందుకంటే మెంబర్షిప్ వచ్చేసి మాన్యువల్గా అసైన్ అయింది కాబట్టి. ఓకే, సో యూజర్ 1 వచ్చేసి గ్రూప్ 1 ఓన్లీ, యూజర్ 2 వచ్చేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఓన్లీ అనేసి వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ ది ఆన్సర్ గ్రూప్ 1 ఓన్లీ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఓన్లీ అనేసి మనకి ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది 71st క్వశ్చన్. 72nd క్వశ్చన్ చూసాం. ఇక్కడ మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ చూడండి. యూజర్ 1 వచ్చేసి టైప్ వచ్చేసి మెంబర్, సోర్స్ వచ్చేసి అజూర్, యాక్టివ్ డైరెక్టరీ, ఇంప్లికేషన్. ఓకే, సో కింద you need to modify the job title and usage location attributes for the users, for which users can you modify the attributes from Azure AD. Okay, so you need to modify the job title and usage location attributes. Okay, so user యొక్క జాబ్ టైటిల్ అండ్ యూజర్ లొకేషన్ అట్రిబ్యూట్స్ని మార్చాలి అంటున్నాడు. ఓకే, సో నాకు ఇక్కడ యూజర్ 1 వచ్చేసి ఇఫ్ యూ సీ ది స్క్రీన్ షాట్ మెంబర్, అజూర్ ఐడి సోర్సు, అండ్ యూజర్ 2 వచ్చేసి మెంబర్,
విండోస్ సర్వర్ ఏడీలో ఉంది సోర్స్. యూజర్ 3 వచ్చేసి గెస్ట్ విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఓకే, సో నాకు సోర్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఆన్సర్ వచ్చేసి వెనెవర్ ఇఫ్ యూ సీ ది ఆన్సర్ ఇట్ విల్ సే లైక్ యూజర్ 1 అండ్ యూజర్ 3 ఓన్లీ. ఓకే, సో జాబ్ టైటిల్ ఏముంది, యూజర్ 1 అండ్ యూజర్ 3 ఓన్లీ. నాకు యూజర్ 1 అండ్ యూజర్ 3 రావాలి. అండ్ ఆల్సో వెనెవర్ ఐ గో ఇన్ టు ది యూసేజ్ లొకేషన్. ఓకే, సో యూసేజ్ లొకేషన్లో ఏం కనిపిస్తుంది మనకి, యు ఆర్ సేయింగ్ యూజర్ 1, యూజర్ 2 అండ్ ఆల్సో యూజర్ 3. ఎందుకు వచ్చింది ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ యూజర్ 1 చూసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఐ స్క్రోల్ అప్ అగైన్ యూజర్ 1 చూసుకున్నాం అనుకోండి, నాకు హీ ఈజ్ అ నేటివ్ అజూర్ ఏడీ యూజర్. ఓకే, సో నాకు జాబ్ టైటిల్ నేను మాడిఫై చేయొచ్చు డైరెక్ట్గా అజూర్ ఏడీలో. ఐ కెన్ గో అండ్ మాడిఫై ఇట్ డైరెక్ట్లీ. యూజర్ 2 తీసుకున్నాం అనుకోండి, యూజర్ 2 వచ్చేసి ఇది జాబ్ టైటిల్ కోసం. ఓకే, సో యూజర్ 2 తీసుకున్నాం అనుకోండి, యూజర్ మనకి ఏంటిది ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ టైటిల్ అనేది విచ్ ఇస్ మేనేజ్డ్ ఆన్ ప్రిమైస్. ఓకే, సో నేను దాన్ని అజూర్ ఏడీ నుంచి మార్చలేను. ఓకే, సో విచ్ ఐ కెనాట్ గో అండ్ చేంజ్. సో అందుకోసమనే యూజర్ 2 అనేది వర్కౌట్ అవుతుంది. అందుకో నాకు యూజర్ 1 ఓన్లీ అని వచ్చింది. యూజర్ 3 డెఫినెట్లీ ఇట్స్ అ గెస్ట్ యూజర్. సో ఈ కాంటెక్స్లో మనకి అజూర్ ఏడీ నాకు మాడిఫికేషన్స్ చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. ఓకే, సో గెస్ట్ యూజర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ లొకేషన్. యూసేజ్ లొకేషన్లోకి వచ్చినప్పుడు ఓకే, సో యూ ఆర్ సీయింగ్ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. అంటే హూ కెన్ మాడిఫై అంటే యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అనేసి నీకు 3 కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో యూసేజ్ లొకేషన్ దగ్గరకు వచ్చేసరికి మనకి యూజర్ 1 అండ్ యూజర్ 2 అండ్ యూజర్ 3. ఓకే, సో ముగ్గురు కూడా మనకి చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే నాకు యూజర్ 1 అయితే డెఫినెట్లీ ఈజ్ అ నేటివ్ అజూర్ ఏడీ యూజర్, సో దట్ యూసేజ్ లొకేషన్ మనం చేంజ్ చేయొచ్చు. యూజర్ 2 ఓకే, సో ఈవెన్ దో మనకి ఏంది అంటే లైక్ ఈ యూజర్ 2 అనేవాడు ఓకే, సో ఈవెన్ ఫ్రమ్ ఆన్ ప్రిమైస్ నేను తీసుకుంటున్నా కానీ ఓకే, సో నేను ఆన్ ప్రిమైస్ నుంచి యాక్టివ్ డైరెక్టరీకి సింక్రనైజ్ చేసినా కానీ నాకు యూసేజ్ లొకేషన్ అనే స్పెషల్ యాట్రిబ్యూట్ని ఇట్ విల్ అలో ఓకే, సో టు మాడిఫై ఇండిపెండెంట్లీ. ఓకే, సో నేను ఇండిపెండెంట్గా ఇది మాడిఫై చేయొచ్చు సింక్రనైజ్ చేసిన తర్వాత. ఇక ఇంకోటి ఏంటంటే గెస్ట్ కూడా ఓకే, సో గెస్ట్ యూజర్కి కూడా మనకి ఏంటి అంటే అజూర్ ఏడీలో యూ కెన్ గో అండ్ మాడిఫై ద యూసేజ్ లొకేషన్. ఓకే, సో మీకు ఇక్కడ కింద లింక్ ఉంటుంది, యూసేజ్ లింక్. ఓకే, సో వెళ్ళి చెక్ చేయండి అది ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 73. సో క్వశ్చన్ నెంబర్ 73 చదువుదాం ఒకసారి. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, you need to ensure that an Azure AD user named admin1 is assigned the required role to enable traffic analytics for an Azure subscription. Okay, so traffic analytics enable cheyali admin user. Okay, so you assign the network contributor role at the subscription level to admin1. ఎప్పుడైతే నువ్వు కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తున్నామో దెన్ ఇట్ ఈస్ అ రైట్ ఆన్సర్. ఓకే, సో నేను కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తున్నాను అంటే ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఆన్సర్, ఇట్ ఈస్ అ రైట్ ఆన్సర్ అనేసి అర్థం. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ ఓకే, సో యూ కెన్ సీ నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ రోల్ అనేది నాకు రైట్ అనేసి చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అసైన్ ఎట్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్. మీకు నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది రోల్ గురించి. సో నాకు ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ వాంట్ టు ఎనేబుల్ ది ట్రాఫిక్ అనలిటిక్స్ నేను నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తే ఎనేబుల్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ ఈజ్ ఆల్వేస్ అసైన్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్. ఓకే, సో నాకు సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఎనేబుల్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో 74th క్వశ్చన్ చూద్దాము. You need to ensure that the Azure AD, okay, so same thing, same question, you assign the owner role at the subscription level. Okay, so నేను ఓనర్ రోల్ అంటే నేను ఓనర్ రోల్ అనేది ఏంటి, ఓనర్ రోల్ అనేది ఇట్స్ అ హయ్యర్ లెవెల్ రోల్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ పర్మిషన్స్. అంటే నేను కాంట్రిబ్యూటర్ అవ్వచ్చు అండ్ ఆల్సో నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా నాకు ఓనర్ రోల్లో యాడ్ అయి ఉంటాయి. ఓకే, సో సిన్స్ రోల్ ఈజ్ అసైన్డ్ ఎట్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్ అగైన్ నాకు ఈ సొల్యూషన్ కూడా కరెక్ట్ అనేసి చూపిస్తుండు. నెక్స్ట్ వచ్చేసి ది సేమ్ క్వశ్చన్, యు అసైన్ ద రీడర్ రోల్ అంటుండు. ఓకే, సో రీడర్ రోల్ అంటే నో. ఓకే, సో సారీ, రీడర్ రోల్ అంటే కూడా మీకు ఇక్కడ ఎస్ అని చూపిస్తుండు యాక్చువల్లీ. సో we need to check this. Okay, so I'm not so your account must meet one of the following to enable traffic. Your account must be a following Azure roles: owner, contributor, reader or network contributor. Okay, so ఇది కూడా ఎస్ అని చూపిస్తున్నాడు. ఓకే, సో జనరల్గా అయితే లైక్ మనకి రీడర్ రోల్ అనేది ఏంటి అంటే లైక్
it might not have the necessary permissions, బట్ లేటెస్ట్ అజ్యూర్లో చూడాలి. ఓకే, సో లేటెస్ట్ అజ్యూర్ వర్జన్ ఉందనుకోండి, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇఫ్ యూ నో ది ఆన్సర్ కమెంట్ డౌన్ ది బిలో. ఓకే, సో ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, సో ఇది వ్యాలిడ్ క్వశ్చనా, అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ వ్యాలిడా కాదా అనేసి నాకు కమెంట్ డౌన్ చేయండి. లేదు అంటే యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దిస్ లింక్ యాజ్ వెల్. చెక్ చేద్దాము ఒకసారి, లింక్ పైన క్లిక్ చేద్దాము. ఓకే, కానీ ఇక్కడ ఐ డోంట్ థింక్ హూ ప్రొవైడ్స్ అనేది. ఓకే, విల్ కాపీ దిస్ డైరెక్ట్లీ. ఓనర్, కాంట్రిబ్యూటర్, రీడర్, ఇట్లాంటిది ఏదైనా ఉందేమో చూసాం. వాట్ ఓకే, అట్లాంటిది అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, ఎనీవే ఐ విల్ చెక్ ఆన్ దిస్. ఓకే, సో నేను చెక్ చేస్తాను. ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ గో టు అజ్యూర్ అఫీషియల్ డాక్యుమెంట్లో కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, బట్ నాకు తెలిసినంత మటుకు అయితే ఓకే, సో ఇట్ షుడ్ నాట్ హ్యావ్, బట్ విల్ సీ. ఓకే, సో ఐ విల్ చెక్ ఆన్ దట్ ఎనీవే. ఓకే, సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ నో. ఓకే, సో నా లెక్క ప్రకారం అయితే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ద రీడర్ అని ఉంది అంటే ఈ కెనాట్ గో అండ్ మాడిఫై థింగ్స్. ఓకే, సో మనకి ఏంది అంటే ఇక్కడ you need to ensure that Azure AD username admin is assigned the required role to enable అంటుండే. అంటే లైక్ you need to enable or modify something and you cannot do it with the reader role. Okay, so it should be false. Okay, so 76th question చూద్దాము. So you have an Azure subscription that contains a user named user1. You need to ensure that user1 can deploy virtual machines and manage virtual networks. So the solution must use the principle of least privilege. So which role based access అంటే RBAC రోల్ ఏది మనము user1కి అసైన్ చేయాలి. ఓకే, సో సింపుల్ థింగ్ సినారియో వచ్చేసి యూ నీడ్ టు డిప్లాయ్ or you need to assign a role to user1. Okay, so where you need to allow them to deploy virtual machines, manage virtual networks, and also manamu ensure the role adheres to the principle of least privilege. Okay, so ఈ మూడింటిని మనకి అసైన్ అంటే లైక్ చేసి అంటే లైక్ డిప్లాయ్ చేయాలన్నా మేనేజ్ చేయాలని విత్ లీస్ట్ ప్రివిలేజెస్ చేయాలి. అండ్ యూ నీడ్ టు అసైన్ ఏ రోల్. ఒక రోల్ని మాత్రం మనము అసైన్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ కాంట్రిబ్యూటర్ అని కనిపిస్తుంది. బట్ వై నాట్ ఓనర్? ఓనర్ అనేది ఏంటంటే ఫుల్ పర్మిషన్ ఇస్తుంది. ఓకే, సో ఓనర్ కావాలంటే ఫుల్ పర్మిషన్ ఇస్తుంది. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడుగుతుండో ఈజ్ ఆస్కింగ్ అస్ టు గివ్ ఎ లీస్ట్ ప్రివిలేజ్. ఓకే, సో లీస్ట్ ప్రివిలేజ్ అడుగుతుండు. సో మనకి ఓనర్ కాదు, కాంట్రిబ్యూటర్. ఓకే, సో కాంట్రిబ్యూటర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో డెఫినెట్లీ కాంట్రిబ్యూటర్ విల్ గివ్ యూ ది ఏమంటారు రిక్వైర్డ్ థింగ్స్. ఓకే, సో నాకు ఇక్కడ RBAC ఏదైతే కావాలో ఇట్ విల్ గివ్ యూ ది రిక్వైర్డ్ థింగ్స్. అండ్ వర్చువల్ మెషిన్ కాంట్రిబ్యూటర్ అన్నాడు. వర్చువల్ మెషిన్ కాంట్రిబ్యూటర్ కూడా ఓకే, సో ఇట్ విల్ గ్రాంట్ పర్మిషన్స్ టు యూ టు మేనేజ్ ఓన్లీ వర్చువల్ మెషిన్స్. ఓకే, సో నాకు ఓన్లీ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడానికి డిలీట్ చేయడానికే పర్మిషన్స్ ఇస్తుంది. బట్ ఐ కెనాట్ గో అండ్ డూ ది పర్మిషన్స్ ఆఫ్ వర్చువల్ నెట్వర్క్స్. ఓకే, సో నేను వర్చువల్ నెట్వర్క్స్ చేయలేను. సేమ్ వర్చువల్ మెషిన్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ కూడా. ఓకే, సో ది సేమ్ థింగ్ విచ్ విల్ అలో యూ టు లాగిన్ టు ది వర్చువల్ మెషిన్స్. అది కూడా ఇట్లా త్రూ మనము పోర్టల్ నుంచి మాత్రమే చేయగలుగుతాము. ఓకే, సో ది ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో ఇది ఆన్సర్ వచ్చేసి కాంట్రిబ్యూటర్. ఓకే, సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాంట్రిబ్యూటర్. సో ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఇక్కడ యూ మైట్ ఆల్సో హ్యావ్ సంథింగ్. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఓన్లీ వర్చువల్ మెషిన్స్ పైన తిరుగుతుంది. యూ మైట్ ఆల్సో గెట్ ది ఆన్సర్ ఆఫ్ వర్చువల్ మెషిన్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్. ఓకే, సో ఎందుకంటే లీస్ట్ ప్రివిలేజ్ అన్నాడు కాబట్టి లీస్ట్ ప్రివిలేజ్లో ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ చూసినాం అనుకోండి, లైక్ ఇఫ్ యూ సీ ది డాక్యుమెంట్ వ్యూ వర్చువల్ మెషిన్స్ ఇన్ అ పోర్టల్ అండ్ లాగిన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాడు. ఓకే, బట్ వెన్ యూ సీ ది రిక్వైర్మెంట్, ఓకే, సో మనం రిక్వైర్మెంట్ చూసినాం అనుకోండి, రిక్వైర్మెంట్ చూసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆస్కింగ్ టు డిప్లాయ్ అండ్ మేనేజ్ ది వర్చువల్ మెషిన్స్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్.
డిప్లాయ్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఆల్సో మేనేజ్ వర్చువల్ నెట్వర్క్స్ అంటుండే విత్ ది లీస్ట్ ప్రివిలేజ్. కానీ కాంట్రిబ్యూటర్ ఇస్తే కూడా కాంట్రిబ్యూటర్ ఏం చేస్తుందంటే కాంట్రిబ్యూటర్ విల్ ఆల్సో గివ్ యూ ది ఫుల్ యాక్సెస్. ఓకే, సో జనరల్గా మనకి అన్ని రిసోర్సెస్కి ఫుల్ యాక్సెస్ ఇస్తుంది. ఓకే, కాకపోతే ఏంటి అంటే నాకు ఇట్ విల్ నాట్ అలో అసైనింగ్ రోల్స్ ఇన్ ది ఆర్బ్యాక్. ఓకే, సో నాకు ఆర్బ్యాక్లో రోల్స్ అసైన్ చేయడానికి అలో చేయదు. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ ది ఆన్సర్ కరెక్టా కాదా అనేది గో అండ్ చెక్ వన్స్ అగైన్. ఓకే, సో కొన్ని డైలమాస్ ఉంటాయి మనకి. సో ఎందుకంటే కాంట్రిబ్యూటర్ అని చూపిస్తున్నాడు మనకి ఇక్కడ, బట్ వర్చువల్ మెషిన్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లైక్ ఇట్ విల్ అలో యూ టు డిప్లాయ్ యువర్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ అలో యూ టు మేనేజ్ యువర్ వర్చువల్ నెట్వర్క్స్. ఓకే, సో ఈ రెండు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అంటే లైక్ జస్ట్ వెరిఫై దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. Let's move to the next question. You have an Azure AD tenant that contains 3 global administrators, admin 1, admin 2 and admin 3. The tenant is associated to an Azure subscription. Access control of the subscription is configured as shown below. Okay, so ఇట్లా మనకి ఎగ్జిబిట్ ఇచ్చిండు కింద. ఓకే, సో ఇఫ్ యూ సీ ది ఎగ్జిబిట్ నాకు అడ్మిన్ 1, అడ్మిన్ 2, అడ్మిన్ 3 అనేసి 3 యూజర్స్ ఉన్నారు. ఓకే, సో విచ్ ఆర్ ఇన్ ది Azure subscription. సో ఇక్కడ if I scroll it down, you sign into the Azure portal as admin 1 and configure the tenant as shown in the tenant exhibit. Okay, so నేను tenant exhibit చూద్దాం ఇక్కడ ఏమి అడుగుతున్నాడో. ఓకే, సో admin 3 వచ్చేసి ఓనర్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ admin 3 వచ్చేసి నాకు ఇక్కడ రోల్ వచ్చేసి ఓనర్గా అనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ సబ్స్క్రిప్షన్ లెవెల్లో. ఓకే, సో సబ్స్క్రిప్షన్ లెవెల్లో హీ ఈజ్ ద ఓనర్, admin 3 ఈజ్ ద ఓనర్. అంటే అడ్మిన్ 3 విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్, అంటే నా సబ్స్క్రిప్షన్ పైన ఫుల్ కంట్రోల్ ఉంటుంది, సో దట్ హీ కెన్ అసైన్ రోల్స్ టు అదర్స్. ఓకే, సో అడ్మిన్ 3 అనేవాడు వేరే వాళ్ళకి రోల్స్ని అసైన్ చేయొచ్చు. ఇంకా డైరెక్టరీ ప్రాపర్టీస్ చూద్దాము. ఇక్కడ డైరెక్టరీ ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గివింగ్ admin 1. ఓకే, admin 1 can manage access to all Azure subscriptions and management groups in this directory అనేసి ఇచ్చిండు. అంటే admin 1 అనేది గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, బట్ నాట్ ద ఓనర్ రోల్. ఓకే, సో గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ కింద మనకి admin 1 ఉన్నాడు. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్, సో admin 2 వచ్చేసి మనకి ఎక్కడ కూడా అసైన్మెంట్స్, రోల్ అసైన్మెంట్స్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఓకే, సో మనకి admin 2కి ఏ పర్మిషన్స్ లేవు. సో admin 3 వచ్చేసి ఓనర్ రోల్ ఉంది, admin 1 వచ్చేసి admin 3 వచ్చేసి ఓనరు, admin 1 వచ్చేసి ఇట్ ఈస్ సంథింగ్ విత్ ది గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ రోల్ కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ ఎస్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ నో అంటుండే. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చిండు. 3 ఆప్షన్స్లో ఇఫ్ యూ సీ admin 1 కెన్ యాడ్ admin 2 యాజ్ అన్ ఓనర్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. ఎందుకంటే admin 1 గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, బట్ డస్ నాట్ హ్యావ్ ది ఓనర్షిప్, అంతే కదా. admin 1 కెన్ యాడ్ admin 2 అంటుండు, యాజ్ అన్ ఓనర్ అంటుండు. ఓకే, సో admin 1 ఓనర్ కాదు, admin 1 వచ్చేసి మనకి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్. సో ఓన్లీ యూజర్స్ విత్ ది admin రోల్ కెన్ అసైన్ ఓనర్షిప్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్, అంతే కదా. ఓనర్షిప్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ కావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ రోల్ ఉండాలి నీకు. సో ఇది నో. admin 3 కెన్ యాడ్ admin 2 యాజ్ అన్ ఓనర్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. దిస్ ఈజ్ రైట్, ఎందుకంటే admin 3 ఆల్రెడీ ఓనర్, సో హీ కెన్ డూ ది థింగ్స్. అంటే admin 3 హ్యాస్ ద ఓనర్ రోల్ ఇన్ ది సబ్స్క్రిప్షన్, సో మనకి కంప్లీట్ ఫుల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి హీ కెన్ గో అండ్ అసైన్ ది ఓనర్ రోల్ టు ది admin 2. మళ్ళీ admin 2 కెన్ క్రియేట్ ఎ రిసోర్స్ గ్రూప్ ఇన్ ది సబ్స్క్రిప్షన్ అన్నాడు, వేర్ admin 2 డస్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ అసైన్డ్ ఇక్కడ మనకి. ఓకే, సో వీ హ్యావ్ నాట్ అసైన్డ్, ఆర్ ది పిక్చర్ షోస్ దట్ admin 2 డస్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ అసైన్డ్ టు ది సబ్స్క్రిప్షన్. ఓకే, సో నేను ఏదో ఒక రోల్ ఉండాలి. ఓకే, సో కాంట్రిబ్యూటరో ఓనరో ఏదో ఒక రోల్ లేకపోతే నేను ఏ రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయలేను. ఓకే, సో admin 2 కెనాట్ క్రియేట్, అందుకోసమనే నో అని ఉంది. ఓకే, ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద 78th క్వశ్చన్. 78th క్వశ్చన్లో ఓకే, సో ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఎన్ అజూర్ సబ్స్క్రిప్షన్ నేమ్డ్ subscription 1 that contains an Azure virtual machine named VM1. VM1 is in a resource group named RG1. VM1 runs services that will be used to deploy resources to RG1. So you need to ensure that a service running on VM1 can manage the resources in RG1 by using the identity of VM1.
ఓకే, సో ఇక్కడ మనకు సింపుల్గా అడుగుతున్నాడు క్వశ్చన్. సో వీ హ్యావ్ లైక్ సింపుల్గా ఏంటి అంటే సినారియో ఏంటి అంటే యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ సర్వీసెస్ విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ VM1 కెన్ మేనేజ్ రిసోర్సెస్ ఇన్ RG1 యూజింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ VM1. ఓకే, సో దట్ ఈస్ ది స్మాలెస్ట్ అంటే లైక్ దాన్ని మనము షార్టెస్ట్ ఫామ్లో మాట్లాడాలంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి డి అని చూపిస్తున్నాడు. ఫ్రమ్ ది అజూర్ పోర్టల్ మాడిఫై ది పాలసీ సెట్టింగ్స్ ఆఫ్ RG1. ఓకే, సో ఫ్రమ్ ది అజూర్ పోర్టల్ మాడిఫై ద పాలసీ సెట్టింగ్స్ ఆఫ్ ది RG1. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో నేను పోర్టల్లోకి వెళ్ళి పాలసీ సెట్టింగ్స్ ఏదైతే RG1లో ఉంటాయో ఆ పాలసీ సెట్టింగ్స్ని మార్చాలి. సో కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది. మేనేజ్డ్ ఐడెంటిటీస్ ఫర్ అజూర్ రిసోర్సెస్ ప్రొవైడ్స్ అజూర్ సర్వీసెస్ విత్ అన్ ఆటోమేటికలీ మేనేజ్డ్ ఐడెంటిటీ ఇన్ ది యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో ది ఆన్సర్ ఈస్ డి. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. So you have Azure subscription that contains a resource group named TestRG. You use TestRG to validate an Azure deployment. TestRG contains the following resources అన్నాడు. సో మనకి VM1 which is running and also configured to backup to Vault 1. Okay, so daily Vault 1 ఏముంది, Vault 1 contains backup of VM1. VNet 1 ఏం చేస్తుంది, VNet 1 హ్యాస్ ద డిలీట్ లాక్. ఓకే, సో డిలీట్ లాక్ అనేది VNet 1లో ఉంది. సో యూ నీడ్ టు డిలీట్ TestRG. వాట్ షుడ్ యూ డూ ఫస్ట్? ఓకే, సో TestRGని డిలీట్ చేయాలంటే సో ఫస్ట్ ఏమంటుంది మనం, టర్న్ ఆఫ్ VM1 అండ్ రిమూవ్ ద రిసోర్స్ లాక్ ఫ్రమ్ ద VNet 1. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూ నీడ్ టు టర్న్ ఆఫ్ ద VM1 అండ్ రిమూవ్ ద రిసోర్స్ లాక్. ఏదైతే రిసోర్స్ లాక్ ఉంటుందో VNet 1లో ఆ VNet 1లో ఉన్న లాక్ని మనము రిమూవ్ చేయాలి అనేసి చెప్తుంది ఇక్కడ. ఓకే, సో టర్న్ ఆఫ్ VM1 అన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ VM ఈజ్ నో లాంగర్ యాక్టివ్ అండ్ ఆల్సో మనకి ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అవిటిని యూజ్ చేయదు, Vault 1 కానీ VNet 1 కానీ. సో నాకు ఇదేంటి అంటే లైక్ ఐ కెన్ హ్యావ్ అ ప్రిపరేషన్ ఫర్ ద డిలీషన్. సో నేను ఎప్పుడైతే రిమూవ్ చేస్తాను అంటే వెనెవర్ ఐ రిమూవ్ ద రిసోర్స్ లాక్ ఫ్రమ్ VNet 1, సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ. అంటే లైక్ నా లాక్ రిమూవ్ చేసినప్పుడు అది డిలీషన్కి ఏదైతే డిలీషన్కి మనం అనుకుంటామో, ఏవైతే డిలీట్ చేద్దాం అనుకుంటామో అవన్నీ కూడా మనము ఈజీగా డిలీట్ అనేది చెయ్యొచ్చు. ఓకే, సో యూ నీడ్ టు డిలీట్ TestRG అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ స్టాప్ ద VM1 then remove the resource lock from the VNet 1. Okay, so C is the correct answer. So 80th question, you have an Azure DNS zone named adatum.com. You need to delegate a subdomain named research.adatum.com. So to a different DNS server అంటున్నాడు. ఓకే, సో నేను వేరే DNS సర్వర్కి ఓకే సో దీన్ని డెలిగేట్ చేయాలి. సో వాట్ షుడ్ యూ డూ? సో వాట్ ఈస్ ది ఆన్సర్? ఆన్సర్ ఇస్ దట్ you need to create a NS record for research.adatum.com which will point to the name server. Okay, so create an NS record named research in the adatum.com zone. So NS record ఎందుకు క్రియేట్ చేయాలి అంటే నాకు ఎప్పుడైనా సరే నేను NS రికార్డ్ చేసినప్పుడు ఇట్ విల్ పాయింట్ టు ద నేమ్ సర్వర్స్. ఓకే, సో ఏదైతే సబ్ డొమైన్ ఏదైతే లైక్ ఇట్ విల్ పాయింట్ టు ద నేమ్ సర్వర్ హోస్టింగ్ ది సబ్ డొమైన్, ఏదైతే సబ్ డొమైన్ని హోస్ట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది సొల్యూషన్. ఓకే, సో యూ నీడ్ టు గో ఫర్ ద ఆప్షన్ ఏ. సో క్రియేట్ ద నేమ్ సర్వర్ రికార్డ్. ఓకే, సో నేమ్ సర్వర్ రికార్డ్ ఆర్ NS రికార్డ్ని నేను క్రియేట్ చేయాలి అనేసి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ, లైక్ మీకు అన్ని ఆప్షన్స్లో ఇట్స్ వెరీ ఈజీ దట్ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ కీవర్డ్ నేను నేమ్ సర్వర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు DNS జోన్ వచ్చినప్పుడు ఇక్కడ. సో దట్ ఈస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ ద 81st క్వశ్చన్ ఇన్ ది నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ది పార్ట్